బీన్స్ టమాటా పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీన్స్ ముక్కలు 1 కప్పు, టమోటా పేస్ట్ 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తేనె 1 టీ స్పూను, వెల్లుల్లిపాయ ముక్కలు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయ 1, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో కడిగిన ఎర్ర కందిపప్పును అందులో వేసేసాం. దాంతోపాటు బీన్స్ ముక్కలు, టమోటా రసం. మామూలుగా ఎవరైనా అయితే నీళ్లు పోసి ఉడికిస్తారు. మనం ఇక్కడ ఉప్పు లేని చప్పదనం లేకుండా టేస్ట్ బాగుండటం కొరకు టమోటా రసంలో వీటిని ఉడికించుకుంటాం. అందుకని రసం పోసాం. అందులో కొద్దిగా చిటికెడంతా పసుపు, కొద్దిగా తేనె. కందిపప్పుకి బీన్స్ ముక్కలకు తగిలేసరికి ఆ చప్పదనం పోతుంది అనమాట. ఉడికేటప్పుడే తేనె వేస్తే తీపి తెలియకుండా తేనె వేసుకుంటాం ఇక్కడ. ఇక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. అలా ఉడికిన తర్వాత మూత తీసేసి ఇక పప్పుకి తాలింపు సిద్ధం చేసుకుంటాం. పొయ్యి మీద ఒక పాత్రను పెట్టి అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే మేగడ వేసేసి ఈ రెండింటిని మేగడలో వేగనిస్తాం. వెల్లుల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసాం. దీంతోపాటు ఉల్లిపాయ చీలికలు. ఉల్లిపాయ ముక్కలు తాలింపు అంతా వేగిన తర్వాత బీన్స్ ఎర్ర కందిపప్పుని మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నాం కదా టమోటా రసంతో, దాన్ని తీసుకొచ్చేసి ఇందులో తాలింపులో వేసేస్తాం. 10 నిమిషాలు అట్లా పప్పు కూడా అందులో ఉడకనిస్తే కొంచెం దగ్గరకు వచ్చి చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర. ప్లెయిన్ పప్పు కంటే హై ప్రోటీన్ అందించే ఎర్ర కందిపప్పు బీన్స్ కాంబినేషన్లో చూసారుగా హెల్దీ పప్పు, ఉప్పు లేకపోయినా చప్పదనం లేకుండా మనం ఇచ్చిన కాంబినేషన్ బాగుంది కాబట్టి ట్రై చేసి చూడండి.